మన ఛానల్లో చూస్తుంటాం ఎప్పటికప్పుడు పొలిటికల్ న్యూస్ చదువుతూ పొలిటికల్ వీడియోస్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక సినిమా రివ్యూ చెప్పాలనుకుంటున్నా. అదే పెద్ది. మన రామ్ చరణ్ గారు నటించిన, బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసిన పెద్ది సినిమా నిన్న సండే రోజు చూడడం జరిగింది. నాకైతే చాలా మంచి అనిపించింది. ఎంత మంచి అనిపించినట్టే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేకపోయాడు, సచిన్ కొడుకు సచిన్ కాలేకపోయాడు. కానీ డెఫినెట్గా మెగాస్టార్ కొడుకు మాత్రం మెగాస్టార్కు మించిపోయిండు అనే స్థాయిలో పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారిది ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరు రివ్యూవర్స్ లాగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పడం కానీ, ఏ లూప్ హోల్స్ ఇవ్వడం కానీ, ఏ స్పాయిలర్ ఇవ్వడం కానీ ఇక్కడ జరగదు. సబ్జెక్ట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకు ఆయన ప్రస్తావన అంటే, మనం చూసినాం చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ, వాళ్ళ ఆడియో ఫంక్షన్ కానీ, వాళ్ళ సక్సెస్ మీట్ కానీ ఎవరైనా అన్నయ్య వచ్చి మా బాబును బ్లెస్ చేయనంటే కమెడియన్ కొడుక, లేదా విలన్ కొడుక, లేకుంటే అసలు ఎవరో బ్యాక్గ్రౌండ్ లేనివాడైనా సరే, ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళైనా సరే, ఈవెన్ కలర్ ఫోటో హీరో సుహాస్ లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కొడుకు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఎంత మంచి నటన అంటే ఒక విశ్వరూపం. అలాంటి నటనకు ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేయకపోవడం, మద్దతు ఇవ్వకపోవడం, కనీసం ఒక ట్వీట్ వేయకపోవడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. గేమ్ చేంజర్ విషయంలో మనకు చిరంజీవి గారు ఎంత ఇష్టం ఉన్నా కూడా గేమ్ చేంజర్ అస్సలు బాగాలేదు కాబట్టి డెఫినెట్ గా బాగాలేదని మనం ఒప్పుకున్నాం. కానీ ఇంత మంచి సినిమా, ఇంత ట్రాన్స్ఫర్మేషన్, ఇంత మంచి పర్ఫార్మెన్స్, రంగస్థలానికి మించి ఈ సినిమా ఉంటే ఒక్కరంటే ఒకరు ట్వీట్ వేయకపోవడం ఏంది? ఇదే మాదిరిగా ఒకవేళ బాలీవుడ్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న వచ్చిన దురంధర్, ఆ దురంధర్ సినిమా గురించి బాలీవుడ్ వాళ్ళు కాదు, మన తెలుగు వాళ్ళు కూడా అసలు వరుసగా ఒక హీరో పేరు చెప్తే ఆ హీరో ఫ్యాన్స్ కొంచెం ఆబ్జెక్ట్ గా ఫీల్ అవుతారేమో కానీ అందరు ట్వీట్ చేయడం జరిగింది. మరి మీ పక్కన ఉండే రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అని ఇంటర్వ్యూలో చెప్తుంటారు, కలిసి సినిమాలు చేస్తుంటారు, ఏ నైట్ లో ఇబ్బంది అయినా కూడా రామ్ చరణ్ కాల్ చేస్తే వస్తాడని చెప్తారు. అలాంటి రామ్ చరణ్ సినిమా ఈ రేంజ్ లో విశ్వ తాండవం చేస్తుంటే ఒక్కరంటే ఒక ట్వీట్ వేయకపోవడం ఏంది? వీళ్ళ టెన్షన్ ఏంటంటే వాళ్ళ బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఒకవేళ ఈయనకు మద్దతు ఇస్తే, మెగా హీరోస్ మద్దతు ఇస్తే అక్కడ ఉన్న వైసీపీ బ్యాచ్ నుంచి నెగిటివ్ ట్రోల్స్ అందుకోవాల్సి వస్తుందని కొంచెం బాధపడుతున్నారు. కానీ పాలిటిక్స్ ను సినిమాను ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మనం చూస్తాం ప్రకాష్ రాజుకు పవన్ కళ్యాణ్కు పంచాయతీ ఉంటుంది, కానీ ఓజీ సినిమా మాత్రం కలిసి చేస్తారు. వాళ్ళకే లేని ప్రాబ్లం మనలాంటి సామాన్యులకు ఏమి ఇబ్బంది? ఒక్కసారి సినిమా చూసిన వాళ్ళు జెన్యున్ గా చెప్పండి. నేనైతే ఇంతవరకు ఏ సినిమా రివ్యూ చెప్పలే, అఫ్ కోర్స్ ఇంకా నేను సినిమాలకే వెళ్ళాను. కానీ ఒక కొండ కింద ప్రాంతం వాడు, కనీసం వాళ్ళ వాళ్ళ ఊరికి గుర్తింపు లేదు, ఆ వ్యక్తులకు గుర్తింపు లేదు. అలాంటి టైంలో అక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉండాలి, మా గుర్తింపు ఉండాలి, అసలు మేము ఇండియాలోనే ఉన్నామా అని పోరాటం చేసి అన్ని క్రీడలలో ముందు తీసుకెళ్లి అసలు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లుంది? ఆ కుస్తీ ఎపిసోడ్ అయితే అసలు గూస్ బంప్స్. అలాంటి సినిమాకి ఎవరు ట్వీట్ చేయకపోయింది? నిజంగా వైసీపీ వాళ్ళకి భయపడుతున్నారా, లేదా ఒకవేళ ఆయనకు సపోర్ట్ చేస్తే ఈర్ష్య ద్వేషం ఏమైనా ఉన్నాయా? అరే గంధం చెక్క స్మగ్లర్లకు కూడా సపోర్ట్ చేసేటోళ్ళు ఒక గ్రామీణ స్థాయి నుండి అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి అలా ఊరికి, గుర్తింపు లేని ఊరికి, ఇంకా స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో ఆ 2016 వరకు 18,000 ఊర్లకు గుర్తింపు లేదంట. అంటే ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి సినిమాని కదా మనం సపోర్ట్ చేయాల్సింది. అక్కడ రామ్ చరణ్, XYZ ఎవరైనా ఉండని అంత మంచి కాన్సెప్ట్ చేసినప్పుడు, ఆ బుచ్చిబాబు గారు కూడా మట్టిలో మాణిక్యం లాగా ఆ సుకుమార్ కు అసిస్టెంట్, అలాంటి వ్యక్తి ఎంత మంచి సినిమా తీసిండు. అలాంటి వారిని కదా మనం సపోర్ట్ చేయాల్సింది. ఎందుకు ఒక్కరు కూడా హైప్ ఇవ్వట్లేదు? సినిమా చూసిన వాళ్ళు కూడా కనీసం ట్వీట్ చేయట్లేదు. ఎవరికి భయపడుతున్నారు? ఎక్కడ ఏం జరుగుతుంది? ఎంత నేటివ్ ట్రోల్ చేయాలనుకున్న వైసీపీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ సినిమాకు జనాల ఆదరణ రోజు రోజు పెరుగుతూనే ఉంది. గతంలో చిరంజీవి సినిమాకి ఏ విధంగా అయితే ఎట్ల బండిల మీద వెళ్ళి సినిమా చూసేవారు ఫ్యామిలీస్, డెఫినెట్ గా అట్లా ఈ రోజు ఈ సినిమాకి వెళ్తున్నారు. పెద్ద సినిమాకు చాలా మంది వెళ్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్లేదని ఎదురు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎంత బాగుంది, ఎంత చండాలంగా వస్తున్న ఈ రోజుల్లో సినిమాలో ఇది ఎంత బాగుంది. ఒకటి రెండు జాన్వీ కపూర్ తోటి ఏదో రొమాంటిక్ వీడియోస్ పెట్టిండు, దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తారు. ఇక ఫుల్ లెంత్ రొమాంటిక్ సినిమాస్ నడుస్తున్న ఈ కాలంలో ఒక సీన్ రెండు సీన్ ఏదో అసభ్యంగా మాట్లాడితే ఆయన కూడా చాలా ఉన్నతనంగా దిగి వచ్చి, సరే మీరు ఒకవేళ నొచ్చుకుంటే నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేయను, అవసరమైతే కొన్ని సీన్లు తీస్తాను కూడా బుచ్చిబాబు గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా విషయం కక్తురు. ఇది రామ్ చరణ్ మీద కోపం కాదు, మెగా ఫ్యామిలీ మీద ఎప్పటి నుంచో వస్తున్న ఈర్ష్య ద్వేషం. పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయినాక విషయం మీరు ఈ స్థాయిలో రామ్ చరణ్ మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా రివ్యూ ఇచ్చేటోళ్ళు ఈ కొడుకులకు పని పాట లేదు. ఒక కెమెరా పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఏదో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాలాగా మాట్లాడుతుంటే అది కాదు. ఏదో సినిమా హీరోలను, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను డిగ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ కష్టాన్ని, సంవత్సరాల కష్టాన్ని సింపుల్ గా వచ్చి ఏదో గలీజ్ చేస్తూ, అది ఇంకొక బార్బెల్ అని ఉండు వాడు. అసలు నేనేమంటున్నా, రామ్ చరణ్ సినిమా నచ్చలేరా పై? ఓకే, నీకు ఏ సినిమా నచ్చింది చెప్పు. ప్రతి సినిమాకు అరే జేమ్స్ కెమెరాన్ పేరు పెడతావు, జక్కన్న రాజమౌళికి పేరు పెడతావు,
నేనేమంటున్నా అంటే అది అంత పరిధి ఉంది. ఆ సినిమా అంతవరకే తేగలరు. నువ్వు ప్రతిదీ వేలు పెడితే అసలు కామన్ మ్యాన్ ఏం చూస్తాడు? ఆ 24 క్రాప్స్ ఉన్నాయా, లేకుంటే కెమెరా యాంగిల్ ఇక్కడ పెట్టిండా, ఈ కెమెరా యాంగిల్ ఇక్కడ పెట్టిండా? ఇది మీ రివ్యూవర్స్ వచ్చిన తర్వాతనే ఓ కెమెరా పొజిషన్ల గురించి మేము అనుకునేది, మాట్లాడుకునేది, సారీ వినేది. మీరు చెప్తుంటే వినేది అంతే. మాకేం అవసరం రా, ఒక సామాన్యులుగా సినిమా చూసినావా, కథ నచ్చిందా, ఆ 3 గంటలు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసిరా, నాకు ఒక సరదా, వీకెండ్ సరదానో మంత్ ఎండ్ సరదా అంతే. దాన్ని కూడా అన్ని కోణాల్లో చిన్న చిన్న అసలుకి ఫోర్స్ఫుల్ గా కిస్ ఇచ్చిర్రు. ఎన్ని సినిమాలలో ఇవ్వట్లే. అదొక సినిమా, అదొక కల్పితం. మనకు పేరు పడేటప్పుడే చెప్తారు అది కల్పితం అని. దానికి ఎందుకు అంత సీన్ చేస్తురు? ఇంకా మళ్ళీ కొంతమంది వచ్చి ఇంకా రామ్ చరణ్ పని అయిపోయింది, వాడు రివ్యూ ఇచ్చిండు, వీడు రివ్యూ ఇచ్చిండు అంటే ఎంట్రీగా కూడా కాదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడో పేపర్ టైంలోనే చిరంజీవి గారిని డిగ్రేడ్ చేయాలని చూసిర్రు. సిల్వర్ జూబ్లీ అనే సినిమా చిరంజీవి గారి. నేను ఏం చెప్తున్నా, విషయం కక్కే కొద్దీ నువ్వే పాతాళానికి పోతావు. ఆయన అంత డౌన్ టు అర్త్ ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ గారు ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యిండు. డెఫినెట్ గా చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ పెద్ద సినిమా చూడకుండా చూడండి. చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. మనం చూడాల్సిన సినిమా. మన గ్రామీణ ప్రాంతం ప్రజలు, ఎస్పెషల్లీ మన క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామీణ యువత చూసి ఇన్స్పైర్ కావాల్సిన సినిమా. చాలా బాగుంది. సో నెగిటివ్ కామెంట్స్ ను తీసి అట్లా పక్కకు పెట్టండి.